సిరిలోకించే చల్లన తల్లి భక్తుల పాలిట కొంగు బంగారం విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర అయితే వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అయితే ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి సిరిమాను సంబరం అయితే జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ సిరిమాను సంబరం అయితే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు వేకుజాము నుంచి కూడా భారీ ఎత్తునైతే భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారు దర్శించుకొని తమ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. కేవలం జిల్లా నుంచే కాకుండా జిల్లా ఇతర ప్రాంతాలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తునైతే భక్తులు తరలివస్తున్నారు. సుమారుగా ఈరోజు జరిగే సిరిమాను వీక్షించేందుకైతే సుమారుగా 6 లక్షల మంది భక్తులు అయితే తరలివస్తారని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అలాగే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు అమ్మవారిని దర్శించుకునేందుకే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ బారికేడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనార్థం కోసం భక్తులు అయితే క్యూ లైన్లో నిలబడుతున్నారు. కేవలం జిల్లాల వాసే కాదు, కేవలం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే ఈ ఉత్సవానికి అయితే భక్తులు తరలి వస్తుంటారు. ప్రతి ఏడాది కూడా ఈ అమ్మవారి ఉత్సవాన్ని అయితే ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. సుమారుగా లక్షలాది మందిలో అయితే భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. అమ్మవారిని దర్శించేందుకు ఉదయం నుంచి కూడా వాళ్ళు భక్తులైతే ఉన్నారు. కేవలం ఇది ఉచిత దర్శనం మాత్రమే ఇక్కడ ఉంటాయి. ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమి ఉండవు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయితే భక్తులైతే క్యూ లైన్లో నిలబడడం ఉన్నది. కొంతమంది భక్తులను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కొండపల్లి అండి. ప్రతి ఏడాది వస్తుంటారా? ప్రతి ఏడాది వస్తాం. ఎట్లా ఉందండి ఏర్పాట్లు కానీ? భారీగా ఉన్నాయి, బాగా చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎలాగ మా అమ్మవారు అంటే మీకు ఎట్లా చాలా నమ్మకం సార్. ఏదైనా ముందు ఈవిడికి దండం పెట్టుకొని ఏ పనైనా చేస్తాం. ఎట్లా ఉన్నాయి దర్శనాలు కానీ ఏర్పాట్లు కానీ? ఎలా ఉంది సందడి? అంత ఫ్రీ దర్శనాలు పెట్టారు. మేము ఎక్కడ 5 o'clock నిల్చున్నాం. ఇప్పటికి ఇక్కడికి వచ్చాం. 5 o'clock నిల్చున్నారా? లోకల్ అంటే ఫ్రీ దర్శనం పెట్టారు. అన్నీ ఒకటే చేసేసారు లైన్ అంతా. అది చేయడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంటే వేరంగా వెళ్ళే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వెళ్తారు కదా. ఎవరన్నా ఫ్రీగా వెళ్ళిన అందరూ ఫ్రీ దర్శనం అయిపోతున్నారు. అక్కడ ఒక లైన్ చేస్తారు, ఇప్పుడు నుంచి 2 లైన్ చేస్తారు. నేను విఐపీలు వచ్చే టైం చూడాలి. వైజాగ్ నుండి వచ్చేవాడు. ఇది మొత్తమే చూసుకుంటే కనుక భక్తులైతే వేకుజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నామని ప్రత్యేకంగా అందరికీ కూడా ఒకటే దర్శనం, ఉచిత దర్శనం ఏర్పడడం వల్ల కొంతమంది ఇబ్బంది ఉన్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తే కనుక వాళ్ళకు వేగంగా దర్శనాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఘటాలతో కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? విజయనగరమే మాది. ఈ ఘటాలు ఎట్లా మీకు ముఖ్యం ఉందా? అంటే నిన్నే ఆల్రెడీ ఘటం ఇస్తాం మా ఫ్యామిలీ వాళ్ళు. ఘటాల కోసం సంబంధించి ఎలాగా దర్శనం ఎట్లా ఉన్నాయమ్మా? అన్నీ సదుపాయంగా ఉన్నాయి, కానీ దూరపోవడం గట్ట కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా దూరం నుంచి ఘటాల కోసం ప్రత్యేకంగా పెడితే బాగుంటుంది. అంటే ఘటాలకి వేరేగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కలిసిపోయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఘటాలకు ఒక లైను, వేరే కొంతమందికి వేరే లైన్. మేము 5 గంటల నుంచి మార్నింగ్ నుంచి అక్కడి నుంచి అలా ఉంటూనే ఉన్నాం ఘటం పట్టుకొని. చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం అలా చేస్తే బెటర్ అనిపిస్తుంది అంతే. ఇది భక్తులు చాలామంది అమ్మవారికి ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఘటాలతో అమ్మవారి మొక్కు తీర్చుకుంటే కనుక తమ కోరికలు నెరవేరుతానని, కుటుంబం అంతా సంక్షేమం బాగుంటుందని కూడా వారైతే ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ఘటాల మొక్కులు అయితే ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఏడాది కూడా భారీ ఎత్తున లక్షలాది మందిలో అయితే ఈ ఘటాలను సమర్పించి అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే ఘటాలతో వచ్చే వారికి ప్రత్యేక లైను, క్యూ లైన్ ఇస్తే కనుక తమకు సదుపాయంగా ఉంటుందని ఆ భక్తులు అయితే కోరుతున్నారు. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులైతే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసేది భక్తులను అయితే నియంత్రిస్తున్నప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం భక్తుల సౌకర్యార్థం కోసం ఇలాంటి ఏర్పాట్లు తప్పదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఏడాది చూసుకుంటే కనుక గతంతో పోల్చుకుంటే కనుక భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మేరకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అటు మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇతర శాఖలు సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి అయితే సిరిమాను సంబరం అయితే ప్రారంభంగా ఉంది.
సుమారుగా ఇక్కడ నుంచి అమ్మవారి చెదురుగోడ నుంచి కోట వరకు 3 సార్లు అయితే ఈ సినిమాను అయితే ప్రదక్షిణ చేస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ సినిమాను వీక్షించేందుకే భారీ ఎత్తున భక్తులు తరలివస్తారు. రోడ్డుకు అటువైపు ఇటువైపు భారీ ఎత్తున భక్తులు అయితే బారికేడ్లు అవుతుండి ఈ సుందరమైన దృశ్యాన్ని అయితే వీక్షిస్తారు. ప్రతి ఏడాది కూడా ఇది సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ సినిమాను జరగాలని అయితే భక్తులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు 10 టీవీ విజయనగరం జిల్లా నుంచి.